సముద్రం ముచ్చట్లు చెప్పేసుకుంటామా? ఒకతనేమో కోపం మీద సముద్రం దగ్గరికి వెళ్ళి తెగ కేకలేస్తూ అరుస్తూనే ఉన్నాడు. సముద్రమేమో చూసి అడిగింది, నీకు కానీ కోపం వస్తే నీకు మాత్రమే శిక్షించుకుంటాను, నాకు కానీ కోపం వస్తే ఊరంతా ముంచేస్తానని సముద్రం అనగా చిన్నగా నవ్వేసి వెళ్ళిపోయాడు, కూల్ అయ్యాడు. వీళ్ళేమో సీరియస్గా మొబైల్లో మాట్లాడుకుంటున్నారు. ఎక్కడున్నా కొంత మనసు ప్రశాంతంగా ఉండాలని అనుకోరు. సముద్రం వెనకెట్టి ఎంత బిజినెస్ డీల్ మాట్లాడుతున్నారు అనుకున్నాను. ఎక్కడున్నా వీళ్ళింతే అని అనిపించింది. ఇతనేమో తెగ బజ్జీలు వేసేస్తున్నారు. చూసి ముచ్చటేసింది. నా దిక్కు చూసి చిన్నగా నవ్వారు. హ్యాపీగా అనిపించింది. కొంత మనిషి ఎక్కడున్నా మొబైల్స్ విడిచిపెట్టరు అనిపించింది. ఈ ఇంట్లలో ఉన్నోళ్ళు తెగ అదృష్టవంతులు అనిపిస్తుంటుంది. ప్రతిరోజు సముద్రాన్ని చూస్తూ ప్రశాంతంగా గడుపుతుంటారు. ఈయనకైనా పుట్టుండాలా అనిపిస్తుంటుంది ఈనాటి ప్లేస్లో ఉండాలంటే. ఉల్లిపాయలు ఎక్కడ పారిపోతాయి ఏంటో తెగ కట్ చేసేస్తున్నారు స్పీడ్గా. చూడవయ్యా బాబు అన్నాక చూడటం లేదు, సీరియస్గా కట్ చేస్తున్నారు. ఉలకలు పలకటం లేదు. ఏం చేస్తాం? సిటీ ఎంత బాగుంది కదా. ముందుగా చిన్నగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.